నెల్లూరు రూరల్లోని నవలాకుల గార్డెన్స్లో నివాసం ఉంటున్న మైనర్ బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. రోజు పాఠశాలకు తీసుకువెళ్తూ మాయమాటలతో లోబర్చుకున్నట్టు చెబుతున్నారు తల్లిదండ్రులు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో తల్లి గట్టిగా ప్రశ్నించింది. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డ ఆటో డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు రూరల్ పరిధిలోని నవలాకుల గార్డెన్స్ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతానికి చెందిన 7వ తరగతి చదువుతున్న బాలిక ఇక్కడే ఉన్న సరస్వతి శిశు మందిర్లో 7వ తరగతి చదువుతోంది. నిత్యం ఈ బాలిక ఆటోలో పాఠశాలకు వెళ్లి వస్తుంది. ఆటో డ్రైవర్ నరుకూరుకి చెందిన సతీష్ ఈ బాలికతో సన్నిహితాన్ని పెంచుకున్నాడు. ఈ బాలికను అనుభవించాలని చెప్పి భావించి ఒక పథకాన్ని కూడా రూపొందించాడు. ఒకరోజు తన ఆటోకు మరమ్మతులు గురైందని చెప్పి వేరే ఆటోలో విద్యార్థులు తీసుకెళ్తారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు. ఈ క్రమంలోనే వేరే ఆటోలో విద్యార్థులందరూ కూడా ఎక్కించారు. ఈ ఆటో కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కొద్దిగా నలతగా ఉందని చెప్పడంతో ఆటో డ్రైవర్ సతీష్కి విషయాన్ని తెలియజేశాడు. వెనకాల వస్తున్న సతీష్ ఈ బాలికను తాను ఇంటి వద్దకు దింపుతానని చెప్పి వాహనంలో ఎక్కించుకున్నాడు. ఇంటి వద్దకు తీసుకెళ్లకుండా కోడూరు సమీపంలోని బీచ్ వద్దకు తీసుకెళ్లి అక్కడ పొదల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంటే ఇది ముందుగానే ఒక పథకాన్ని కూడా రూపొందించుకున్నాడు. ఆ ప్రాంతానికి తన స్నేహితుడు సునీల్ కూడా ముందుగానే రమ్మని చెప్పాడు. అక్కడంతా కూడా చూసుకొని బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక ప్రతిఘటించినప్పటికీ కూడా దాన్ని ఖాతరు చేయకుండా కూడా ఈ అత్యాచారం చేసిన పరిస్థితి. తర్వాత కొద్దిసేపటి తర్వాత బాలికను తోటపల్లి గూడూరు మండలం చింతో ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ కూడా మరోసారి అఘాయిత్యానికి పాల్పడిన తర్వాత సాయంత్రం సమయానికి ఏమి ఎరగనట్టుగా బాలికను ఇంటి వద్ద దించేశాడు. కానీ 29వ తేదీ బాలిక పాఠశాలకు రాకపోవడంతో ఆ పాఠశాల ప్రిన్సిపాల్ ఇంటికి ఫోన్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో 30వ తేదీ మరోసారి కూడా ప్రిన్సిపాల్ ఫోన్ చేశారు. ఈ రోజు కూడా స్కూల్కి రాలేదని చెప్పి ఈ క్రమంలోనే ఫోన్ ఎత్తిన బాలిక ప్రిన్సిపాల్కు సమాధానం చెప్పడంలో సరిగ్గా స్పందించలేదు. అంతేకాకుండా కూడా కొంచెం భయంగా కూడా ప్రవర్తిస్తుంది. దీన్ని గమనించిన బాలిక తల్లి ఏం జరిగిందని నిలదీయగా జరిగిన సంఘటన వివరించింది. దీంతో తల్లి వెంటనే పోలీసులకి సమాచారాన్ని అందించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడంతా కూడా పరిస్థితిని పరిశీలించారు. అంటే పాఠశాలకు ఎప్పటి నుంచి కూడా పిల్లలు తీసుకొస్తున్నాడన్న క్రమాన్ని కూడా వాళ్ళు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా కూడా సతీష్ గతంలో కూడా కొందరు బాలికలతో చాలా చనువుగా ఉన్నాడని చెప్పి కూడా పాఠశాల నిర్వాహకులు చెప్పారు. ఈ బాలికలతో చనువుగా ఉండదని చెప్పి కూడా వాళ్ళు పలుమార్లు హెచ్చరించిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ బాలిక మీద అత్యాచారం చేయడంతో పాఠశాల యాజమాన్యం కూడా పోలీసులకు పూర్తి స్థాయిలో కూడా వివరాలు అందించారు. కానీ పోలీసులు ప్రస్తుతం ఈ నిందితుల కోసం గాలిస్తున్న పరిస్థితి. అమాయకమైన బాలికను మాయమాటలు చెప్పి అత్యాచారం చేయడంపై స్థానికులు కూడా చాలా తీవ్ర స్థాయిలో ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తక్షణమే చర్యలు తీసుకుని వీరి మీద కఠిన చర్యలకు ఉపక్రమించాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.